ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 4 అక్షరాల నామం 409వ నామం శివప్రియ. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం శివప్రియాయే నమః అని చెప్పుకోవాలి. శివుడికి ఇష్టమైనది లేవా, శివుడికి ఇష్టం కాగలది. శివప్రియ అనే నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శివుడికి ప్రియమైనది అనే నామం కూడా అమ్మవారే, శివుడే ప్రియంగా ఉన్నది అన్న కూడా అమ్మవారే. శివుడు ఎవరికి ప్రియుడో ఆమె శివప్రియ. శివాహ ప్రియో యస్యాహ సాహ. శివుని యొక్క రూపమే అమ్మవారు అయినప్పుడు అమ్మవారికి శివుడంటే ప్రీతి అన్నప్పుడు అమ్మవారికి తన మీదే తనకు ప్రీతి అని చెప్పినట్లు అవుతుంది. అసలు ఈ ఇద్దరు ఎన్ని రకాలుగా ఉంటారో మనం చెప్పలేము. ఒకసారి చెరిసగంగా ఉంటారు, ఒకసారి ఒకరిలో ఒకరుగా ఉంటారు, మరోసారి ఒకరుగా ఉంటారు, ఇంకోసారి ఇద్దరూ కలిసిపోయే ఉంటారు. ఇట్లా చీకటి వెలుగులాగా, చెట్టు విత్తనంలాగా ఎన్నో రకాలుగా కలిసిపోయినట్లుగా, విడివిడిగా ఉన్నట్లుగా ఉండగలరు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమే వాళ్ళిద్దరిని అలా ఉండేటట్లుగా చేస్తుంది. ఇలాంటి దాంపత్యం మరొకరికి లేదు, ముందు ముందు కూడా ఎవరికీ రాదు. ఇలా ఒకళ్ళనొకళ్ళు ప్రియంగా ఉన్నవాళ్ళు అమ్మని శివప్రియ అన్నారు. శివం అంటే మంగళకరం అనే అర్థంలో మంగళకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి, కళ్యాణవంతమైనటువంటివి ఏవైనా సరే అమ్మవారికి ఇష్టమే. ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడకి కావాల్సింది కూడా లోక కళ్యాణమే. శివుడికి ప్రీతికరమైనది లేదా శివుడే ప్రీతిగా ఉన్నది, మంగళకరమైన వాటి యందు ప్రీతి కలిగినది అని ఈ నామాలకి అర్థంగా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శివప్రియాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.